కాలనేని స్వామి ఇప్పుడు ములుగుపల్లి ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తా. ఎప్పటి నుంచి అంటే 1996 నుంచి 2025 వరకు ఇదే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది వనమూలికలు తీసుకొచ్చి హెర్బల్ పౌడర్గా తయారు చేసి వాటిని ఏ రోగం కానీ, పక్షవాతం కానీ, పిస్ల కానీ, భజేంద్రం కానీ, అర్షమలులు కానీ, సెప్టిక్ పుండ్లు కానీ, కాల్చేయి పడిపోయినా ఇట్లాంటి వాటికి మూలికలు తీసుకొచ్చి నేను హెర్బల్ పౌడర్గా తయారు చేసి కోర్స్ ప్రకారంగా 2 నెలలు వాడిపించుదా 3 నెలలు వాడిపించుదా ఆ రోగాన్ని బట్టి నేను తయారు చేస్తున్నా. ఇప్పటికే అంటే ఓకే సార్, వనమూలికలు ఎక్కడి నుండి తీసుకొస్తారు సార్ మీరు? జంగల్ నుండి, ఫారెస్ట్ నుంచి సేకరించి వాటిని శుద్ధి చేసి కల్వంలో వేసి హెర్బల్ పౌడర్గా తయారు చేసి పౌడర్ వాడిన వాళ్ళకు పౌడర్ వాడిపిస్తా. హల్వా చేసి తినే వాళ్ళకు మంచి కొద్ది క్రిటికల్ అయిన రోగానికి అయితే హల్వా చేసి తయారు చేసి తినిపిస్తా. ఒక 2 నెలలు లేదా 3 నెలలు తింటే ఆటోమేటిక్గా రోగం నయమైపోద్ది. ఆటోమేటిక్గా ఈ పక్షవాతం కేసులు ఒక 20-25 చేయొచ్చు. తర్వాత ఈ అర్షమొదలు కానీ, భగేంద్రం కానీ, కాన్పు లేకున్నా, తర్వాత సెమన్ కౌంట్ తక్కువ ఉండి కాన్పు గారు చూడండి వాళ్ళకు సెమన్ కౌంట్ పెంచి కాన్పు చేయడం అట్లాంటి కొన్ని అమోఘమైన మూలికలు తెచ్చి నేను వనమూలికలతోటి తయారు చేసి వాటిస్తానన్నమాట. ఇంకో విషయం సార్, కాళ్ళు చేతులు ఎరిగినా కూడా కట్లు కడతారు, బాగా చేస్తారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇందులో ఒక భాగమే. దానికి కూడా వనమూలికలు అని ఉంటాయి. నరమామిడి, దుందులము, కండోర చెక్క అని ఉంటాయి. ఆ చెట్ల ద్వారా పౌడర్ తయారు చేసి ఒక కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, వేలు ఇరిగినా ఈ అంకుశపురం ఎస్సీ పిలానికి ఇక్కడ చిట్కనేలు విరిగితే భూపాలపల్లి డాక్టర్ దగ్గర పోతే తీసేస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళే ఆ మూలికలతో తయారు చేసి రాగి ఎనామిల్ తీగతోటి కట్టి చుట్టేసి 2 వారాలల్లా సెట్ చేసిన. లేకపోతే ఈ ఏలు ఇక్కడికి తీసేది. అట్లాంటి తీసిపడేటువంటి ఏలును కూడా మీ వైద్యంతో బాగా చేశారన్నమాట. అతికిచ్చిన ఈ ఏలు కట్ చేసేదాన్ని అతికిచ్చిన. ఓకే అట్లా సార్. ఇంకోటి దగ్గు, దమ్ము, జ్వరము, గడ్డలు, కురుపులు, పశువులకి ఏమైనా జబ్బాపు, గుండె జబ్బాపు, అది కాళ్ళు ఇరిగిన ఏమైనా డొబ్బాపు అయినా వాటికి కూడా వైద్యం చేస్తారు. మేకలు, గొర్రెలు కూడా చేస్తారా? గొర్రెలు, పశువులు, ఎడ్లకు కూడా పక్క వాటికి కూడా కాళ్ళు ఇరిగినా కూడా కట్టుడు, దొమ్మచ్చుడు కానీ, తర్వాత ఇంకోటి నారు దొమ్మచ్చుడు కానీ, జబ్బాపు కానీ, గుండె జబ్బు కానీ వాటికి కూడా వైద్యం చేస్తారు. ఏది ఈ వనమూలికలతోటే వైద్యం చేస్తారు. నాట్ ఇంగ్లీష్ మెడిసిన్స్, టోటల్ హెర్బల్ పౌడర్స్. అట్లా సార్. ఈ ఫారెస్ట్లో మీరు అనుకునే అన్ని వనమూలికలు దొరుకుతాయా సార్? మరి ఇప్పుడు కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని అంతరించిపోయినాయి. ఇటు వనమూలికల సేకరించేటోళ్ళు బాబాజోళ్ళని, సెంచులని వాటి ఏదైతే అక్కడికి వచ్చేటి ఉన్నాయో వాటి మూలికలు రూట్స్ ఏర్ల కాడ నుంచి పీక్కొని పోతాను కనుక చాలా అమోఘమైన మూలికలు అంతరించిపోయినాయి. రామగిరి లేదా ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో పోతే అమోఘమైన మూలికలు కొన్ని సేకరించుకోవచ్చు. అటు కూడా వెళ్ళి కూడా మీరు తీసుకొచ్చుకుంటారు అన్నమాట. కొన్ని ఛత్తీస్గఢ్ వరకు పోయి కూడా తీసి రామగిరి, తర్వాత హైదరాబాదు, ఇది మన వచ్చేసి అది భువనగిరి ఏరియా నుంచి అటు లోపలికి జనగాం వాటి వస్తుంది. ఆ ఏరియా నుంచి పోయి కూడా మొక్కలు సేకరించి వాటిని తీసుకొచ్చి నీళ్ళలో ఆరబెట్టి పౌడర్ చేసి వాడిపిస్తాం. ఓకే సార్, మీరు వైద్యం ఎక్కడ నేర్చుకున్నారు సార్? మరి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, ద్వారకాపూర్ కాలనీ, రూము, బేగంపేట హాస్పిటల్, ఆయుర్వేదిక్ స్టోరు, రామకృష్ణ రాజా నుండే. అప్పుడు 1996 నుంచి 2000 వరకు ఒక 2 సంవత్సరాలు అక్కడ నేను 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ చేయడం జరిగింది. అక్కడ ఎందుకు వెళ్ళారు? ఈ వైద్యం కొరకే. వైద్యం కొరకే. ఎట్లా మీరు ఈ నా కాలు పోయింది కదా, నన్ను ఎవరు సెట్ చేయలే. నాకు నేను సెట్ చేసుకొని వైద్యం కంప్లీట్ చేసుకొని దీని మీదనే జీవనోపాధి గడపాలనుకొని అది డెసిజన్ తీసుకొని ఇదే వైద్యం అప్పటి నుంచి 1996 నుంచి ఈరోజు 2025 వరకు వచ్చింది. ఇదే వైద్యం కొనసాగిస్తాను. అట్లా మీకు గవర్నమెంట్ తరఫున ఏదో గిఫ్ట్ వచ్చిందని అంటున్నారు, నిజమేనా సార్? వాస్తవంగా చిన్న గిఫ్ట్ వచ్చింది. ఇంకోటి మాకు కాన్ఫరెన్స్ మీటింగ్ అని ఉంటుంది. ఆ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అని ఉంటుంది. అందులో నేను సెలెక్ట్ అయితే పోయినప్పుడల్లా నేను అక్కడ మాట్లాడాల్సి నెలకు 1-2 సార్లు మాకు మీటింగ్ ఉంటుంది. హైదరాబాద్ కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫ్ కమిషనర్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది మూలికల మీద. అందులో మన 9 జిల్లాల నుంచి నేను ఒకరిని సెలెక్ట్ అయినా మాట్లాడతా. పోయినప్పుడల్లా మాకు అదే మీటింగ్ ఉంటుంది. అట్లా